హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లడ్డూకి కావాల్సిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, నువ్వులు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, అరకప్పు పుట్నాలు. బాండి వేడి అయిన తర్వాత పల్లీలను మంచిగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. వేగిన తర్వాత పల్లీలను పక్కకు పెట్టుకోవాలి. అదే బాండీలో నువ్వులను వేయించేసుకోవాలి. నువ్వులు కూడా కొంచెం మంచి వాసన వస్తాయి వేగిన తర్వాత. వాటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. వేగిన తర్వాత బాండీలో బెల్లం వేసేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి. బెల్లం కరుగుతుంటుంది. కరిగిన బెల్లాన్ని నీళ్ళల్లో వేసుకుంటూ చూసుకోవాలి, ముద్దలాగా వస్తుందా లేదా అనేసి. రాకుంటే ఇంకా కొద్దిసేపు వేడి చేసుకోవాలి పాకాన్ని. ఇంకొకసారి వేసుకొని చూస్తే అది లడ్డూకి సరిపడేటట్టు వస్తుందా లేదా అని చూసుకోవాలి. వచ్చినట్టయితే స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం పల్లీలు, నువ్వులు కూడా కొంచెం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. కొన్ని వీడియోలో చూపించినట్టు ముద్దలాగా రావాలండి పాకం. స్టవ్ ఆపేసిన తర్వాత కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు అవన్నీ వేసుకోవాలి. మిక్సీ పట్టిన పొడి కూడా కొంచెం వేసేసుకోవాలి. వేసుకుంటూ కలుపుకోవాలి. పాకానికి సరిపడేటట్టు ఉంటాయి కదా, వేయించుకున్నాయి సరిపోతున్నాయా లేవా చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి. మిశ్రమం గట్టి పడుతుంటుంది. మెల్లమెల్ల చల్లారే కొద్దీ అది ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఈజీగా చేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. పిల్లలకి హెల్దీ స్నాక్స్ ఇది. ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి కూడా ఐరన్ లోపం ఉండదండి. ఇది చల్లారే కొద్దీ గట్టి పడుతుంటుంది కదా మిశ్రమము. అప్పుడు చూసుకోవాలండి ఒకసారి లడ్డు కుదురుతుందా లేదా చేసుకొని. కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని లడ్డూలు చేసుకోవాలండి. లడ్డు చేసేటప్పుడు జాగ్రత్త అండి, బెల్లం వేడి బాగుంటుంది, చూసుకుంటూ చేసుకోవాలండి, లేదంటే చేతులు కాలుతాయి. ఇలా ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టుతాం డైలీ 2. ఇంట్లో కూడా తినచ్చు. పెద్దవాళ్ళం ఆడవాళ్ళం కూడా తినచ్చండి. ఐరన్ లోపం ఉండకుండా ఉంటుంది. డబ్బులు పెట్టి బయట కొనుక్కుంటాం కదండి మనము, దానికంటే ఇంట్లో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మంచి కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. తడి లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఇది నిల్వ ఉండేది కాబట్టి. ఒక 15 రోజులు, నెల రోజులు. నేనైతే ½ కేజీ చేసుకున్నానండి. ఎక్కువ మట్టుకు కేజీ చేస్తానండి, పిల్లలకి స్నాక్స్ పెడతా కాబట్టి. మీరు కూడా మీ ఇంట్లోనే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చాలాసార్లు చేస్తాను నేను ఇలాగే పిల్లలకి స్నాక్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.